నా పేరు శ్రీరామ్ శర్మ. ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్లో జూనియర్ స్టూడెంట్స్ని ర్యాగింగ్ చేశారన్న అభియోగంతో 12 మంది ఫైనల్ ఇయర్ చదువుతున్న బీడీఎస్ స్టూడెంట్ని 6 నెలల పాటు సస్పెండ్ చేసింది. పోలీసు వాళ్ళపై రిజిస్ట్రేషన్ కూడా చేశారు ఎఫ్ఐఆర్. వీళ్ళందరూ ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ డెంటల్ కాలేజీ హాస్పిటల్ విద్యార్థులు. వీళ్ళు కొత్తగా జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని ర్యాగింగ్ చేశారన్న అభియోగంతో సస్పెండ్ చేయడం జరిగింది. అండర్ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ జూనియర్ స్టూడెంట్స్ని అర్ధరాత్రి లేపి సిగరెట్లు తెమ్మని, లిక్కర్ తెమ్మని, 5 లీటర్ల మంచినీళ్ళు తాగమని ర్యాగింగ్ చేశారన్న అభియోగంతో ఈ విధంగా పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజీ అథారిటీస్. వీళ్ళని వాల్చైరు ఎస్క్యూజ్ చేయమని, గుంజీలు తీయమని, దీనివల్ల కొంతమంది స్టూడెంట్స్ క్లాసులు కూడా మిస్ అవ్వడం కూడా జరిగింది అని రిపోర్ట్ చేశారు. ఒక స్టూడెంట్ కంటి మీద ఇంజరీస్ కూడా అయ్యాయని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఏదో తమాషాకి చేస్తే సీరియస్ అయిపోయింది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేయకుండా ఏదో వచ్చిన వాళ్ళని హాయ్ అని పేరమ్మని ఉంటే బాగుండేది, కానీ ఇట్లా ర్యాగింగ్ చేస్తే కెరియర్ పాడవదా? వీళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేశారు. మరి ఫ్యూచర్ ఏంటి? కాబట్టి స్టూడెంట్స్ కూడా ఇది అర్థం చేసుకోవాలి.